హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఆయన చెగువీర భావజాలాలతో చెంగు చెంగున మెడరుద్దుకున్న మహావీరుడు. ఆ! భగత్ సింగ్ పేరు చెప్పి అబ్బా! తలని ఎగరేసి, ఎగరేసి మాట్లాడిన ధీరుడు. ఆడపిల్లలకు అండగా ఉండటం కోసం ఆడపిల్లలంటే ఆడబొమ్మలనుకుంటున్నారా? చట్టాలెట్ట తెస్తామనేసి ఎగిరెగిరి దూకిన మహాధీరుడు. ఎక్కడ పుట్టాడంటే, నా పేరు పవన్ కళ్యాణ్. నేను అలా అలా ఎక్కడంటే అక్కడ పుట్టేస్తానని అద్భుతమైన మీనింగ్ చెప్పిన ధీరాతి ధీరుడు. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేక, సిగ్గు లేక, ఇష్టానుసారంగా మాట్లాడుతున్న ఒక పనికిమాలిన అబ్బో! ఇలా చెప్తే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. కాబట్టి ఇంకో విధంగా చెప్తా. ఒక ఆడపిల్లకి సహాయం చేయడం కోసం 2,00,000 మందితో ఆయన ఒక నడక నడిచి, వాళ్ళ గవర్నమెంట్ లేనప్పుడు, చంద్రబాబు నాయుడుతో పొత్తు లేనప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకాల్ని నేనిప్పించానని సొంత డబ్బా కొట్టుకునే ఒక ఏమంటారు వీరాతి వీరుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన కథలు పెద్ద పెద్ద 2,00,000 పుస్తకాలు అవుతాయి. 2,00,000 పుస్తకాలంటే గుర్తొచ్చింది. మనిషి అన్నవాడెవడు భూమి మీద 2,00,000 పుస్తకాలు చదవలేడంట. మహా చదివితే సూపర్ రీడర్ అయితే కేవలం 70,000 పుస్తకాలు మాత్రమే చదవగలరు. కానీ 2,00,000 పుస్తకాలు చదివినటువంటి ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. గతంలో ఒక సినిమా ఈవెంట్‌లో ఆయన మాట్లాడుతూ, "మీరు వాడే బండ్లు రయ్ 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 అని ఆ స్టంట్లు అవి ఆ మాత్రం ఆనందం లేకపోతే మీరేం యూత్" అన్నాడు. అది బ్రెయిన్‌లో పెట్టుకున్నారేమో. నిన్న ఈయన పుట్టినరోజు కేకులు కట్ చేసే బదులు ప్రజల జీవితాలను కట్ చేయడం మొదలుపెట్టారు. ఈ పిల్ల సైనికులు, జెండా కూలీలు అంటారు వీళ్ళని కూడా. సార్ పవన్ కళ్యాణ్ గారు, ఈ దరిద్రాన్ని, ఇంత భయంకరమైనటువంటి దృశ్యాల్ని చూసి ఎంజాయ్ చేయండి. ప్రజలు ఏం చెప్తారో విందాం. వీళ్ళంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండి. వీళ్ళు చేసేది ఏం చేస్తున్నారు చూడండి. చుట్టూ వెహికల్స్ తిరుగుతున్నాయి. మధ్యలో ఈయన స్టంట్ చేస్తూ ఉన్నాడు. వెనక పవన్ కళ్యాణ్ బర్త్డే ఫ్యాన్స్. ఈ వెహికల్స్‌లో ఏ ఒక్కటి అది అదుపు తప్పినా, ఇతను దగ్గర బండి హ్యాండిల్ మిస్ అయినా ఎవడి జీవితాలు పాడవ్వాలిరా? ఎవడి జీవితాలు పాడవ్వాలిరా? ఆల్రెడీ ఒక పాప చెయ్యి ఇరిగింది నాకు తెలుసా? ఈ చెత్త ఎదవలు చేసే సొల్లు స్టంట్స్‌లకి ఆ! రెస్పాన్సిబిలిటీ ఎవడు? పవన్ కళ్యాణ్ గారా? మన రాష్ట్ర డిప్యూటీ సీఎం గారా? కనీసం 14 ఏళ్ల పాప చనిపోతే ఆ చావుని రాజకీయంగా వాడుకొని అధికారంలోకి రాగానే ఆ మాట మరిచిపోయిన సో కాల్డ్ ఒక అవకాశవాది గురించి ఇంత సీన్ చేస్తున్నారా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మరి ఎలా? ఆ! సిగ్గు శరాలు లేవా? ఏంటిది? మనిషి అన్నవాడు ఎవడన్నా ఇలా చేస్తాడా? అది పబ్లిక్ ఏరియాలో పోలీసులు ఏం పీకుతున్నారు అన్నట్టు జనాలు అడుగుతున్నారు సార్. మీకు నిజం చెప్పాలంటే, ఈ జెండా ఏదైతే ఉందో, ఈ జెండాకి ఎన్ని జెండాలు యాడ్ అయినాయి తెలుసా? టీడీపీ జెండా, బీజేపీ జెండా, బీజేపీ జెండా, వామపక్షాలు సిపిఐ, సిపిఎంల జెండాలు, మాయావతి గారి జెండా కూడా యాడ్ అయింది. రీసెంట్‌గా ఎళ్లి తమిళనాడులో టీవీకే విజయ్ గారి జెండా కూడా పట్టుకున్నాడు. జెండాలు అన్నీ కలుపుకోవటంలో సో కాల్డ్ పవన్ కళ్యాణ్ గారికి మాస్టర్ డిగ్రీ ఉంది. ప్రపంచ రికార్డ్ ఉంది. ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఇన్ని జెండాలు మొయ్యలేదని కూడా తెలుస్తుంది. ఆ జెండా కూలీలంతా చేస్తున్న బురదకు పని ఇది. కూలీ అనే పదం నచ్చదు మళ్ళీ వీళ్ళకి. ఏందిది? ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి మనం చెప్పండి? సిగ్గు శరాలు లేకుండా వీడు చూడండి ఎలా కూర్చున్నాడు ఒకసారి. కారులోంచి విండోలోంచి బయటకు కూర్చున్నారు. వీళ్ళు జన సైనికులు, వీళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇంత చిచోరా గాళ్ళా, ఇంత వేస్ట్ గాళ్ళా అనిపించట్లే మీకు చూస్తే? ఇలాగే ఉంటారు. ఇది ఒక్కటే అయితే నేను కూడా మీతో మాట్లాడేవాడిని కాదు. దీనికి మించి జరిగింది కాబట్టే మెల్లో కాషాయ జెండాలు. ఎందుకు? ఆయన సనాతని కాబట్టి. చెగువీరా అని చెప్తే టోపీలు పెట్టుకుంటారు. సనాతని అంటే ఇది కప్పుకుంటారు. లేదు నేను క్రిస్టియన్ అంటే వీళ్ళంతా వైట్ డ్రెస్సులు వేసుకుంటారు. వీళ్ళు కూడా పెద్ద ఆర్టిస్టులే అనమాట. ఏం చేయాలి వీళ్ళని? పోలీసులు వీళ్ళపై చర్యలు తీసుకోరా? ఇదొకటే అనుకుంటే నేను మీతో ఇంతసేపు మాట్లాడేవాడిని కాదు. ఇంత డిస్కషన్ ఇచ్చేవాడిని కాదు. ఇది ఒక ప్రదేశంలో ఏర్పాటు చేసిన హోర్డింగ్. ఈ హోర్డింగ్ పైన వీళ్ళు రాసిన రాతలు చూడండి. ఇది
ఒక ఎస్సీ ఎస్టీ కాలనీల దగ్గర పెట్టినటువంటి ఇదనమాట. ఏం రాశారు తెలుసా? మీరెంత, మీ స్థాయి ఎంత అంట. చూసినట్లయితే మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్ల మీద పండేస్తాం కొడకల్లారా. అబ్బా రే, మీరు ఏ పార్టీ మీకు క్లారిటీ ఉందారా? బయటకు వస్తే 3 జెండాలు పట్టుకోవాలి. ఇప్పుడు కొత్త జెండా టీవీకే కూడా అడైంది. 4 జెండాలు పట్టుకొని కూల్ నాయలు గల్లాలా అక్కడిక్కడ తిరిగే వాళ్ళకి మీకు ఎందుకురా ఇవి? ఇంత భారీ డైలాగులు ఎందుకురా? ఇప్పటి వరకు మీ పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులు చెప్పమంటే ఒక్కటన్నా చెప్పగలరా? ప్రజలకు మంచి చేసిన పని చెప్పే సీన్ లేదు. కానీ ఇట్లాంటి సొల్లు పోస్టర్లు పెట్టి ప్రజల మానసిక స్థితిని దెబ్బతీసే విధంగా వీళ్ళు మారతం అనేది అసలు చాలా బాధాకరమైనవి. సో చూడండి, మరి కొట్లాట ఇక్కడ. ఎవడైతే ఈ హోర్డింగ్ కట్టాడో వాడిని ఏ చెప్పుతో కొట్టినా తప్పులేదు. చూసారా, పెద్ద సీనే జరుగుతుంది. ప్రాంతీయ విభేదాలు, భాషా విభేదాలు, మత విభేదాలు రెచ్చగొట్టడంలో పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవడంటంలో అసలు ఎటువంటి సందేహం లేదు. మీరెంత, మీ స్థాయి అంత. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు అంది కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. అటువంటి మాటలు పడేయాలంటే ఇదిగో ఇటువంటి డైలాగులు వేసుకోవాల్సిందే. సీజ్ ద షిప్, తిరుపతి లడ్డు, ఇంతకు మించి ఏమైనా మాట్లాడాడని ఇప్పటిదాకా? ప్రజలకు ఉద్దేశించి ఏమైనా మంచి చేశాడా? మహా అయితే తండా ప్రాంతానికి వెళ్ళి మీకు రోడ్లు వేస్తాం, మీ జీవితాలను మార్చేస్తాం, మీ డోలీలా గొడవని తీసేస్తామని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి 300 జతలు చెప్పులు పెంచాడు. అది కూడా పేరగాని చెప్పులు. అంతకుమించి ఈయన చేసింది ఏం లేదు. అటువంటి వ్యక్తికి ఇటువంటి పోస్టర్లు పెట్టి జీవితాలని ప్రశ్నార్థకంగా మారుస్తూ ప్రజల మధ్యలో విభేదాలు రెచ్చగొట్టే విధంగా చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కటైతే ఇంకో మీతో మాట్లాడేవాడిని కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ అక్కడ చేసినట్టే స్టంట్లు చేశారు. స్టంట్లు చేసిన తర్వాత కర్రలతో రాడ్లతో కొట్టుకొని ఎటోళ్ళటు పారిపోయారు. రోడ్ల నిండా వెహికల్స్ అదుపు తప్పిపోయి యాక్సిడెంట్లు అయి పడిపోయి ఉన్నాయి. దీనంతటికి కారణం ఎవరు? దీని వీడియో కూడా నాకు దొరకలేదు. మీకు ఒరిజినల్ వీడియో ప్లే చేస్తా చూడండి. ఒరిజినల్ వీడియో దీని తర్వాత ప్లే చేస్తా. ఇంత దరిద్రంగా అక్కడ ఇన్సిడెంట్ జరగడానికి కారణం ఎవరు? పవన్ కళ్యాణ్ గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రమే. ఫ్యాన్స్ బండి మీద వచ్చినప్పుడు ఆ సైలెన్సర్ పీకి ఆ సౌండ్లు రై రై అంటూ ఏదో చేశాడు. దానికి సంబంధించిన తర్వాత ఇటువంటి చిత్తకార్త పర్సన్స్లా ఇలా చేస్తూ ఉన్నాడు. చిత్తకార్త పర్సన్స్లా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. వీరిని దయచేసి ఉపేక్షించకండి. ఎక్కడైనా ఇలా మితిమీరిన ఎదవ వేషాలు వేస్తే మీ దగ్గర చెప్పులు, కర్రలు అన్నీ ఉంటాయి. సమాధానాలు చెప్పండి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి పోలీసులు కూడా పట్టించుకోరు. సార్ పవన్ కళ్యాణ్ గారు, ఏ స్మాల్ రిక్వెస్ట్ టు యూ సార్. ఏం సార్ వీళ్ళు ఎట్లున్నారు? కొద్దిగా చెప్పండి సార్. మెడ రుద్దుకుంటారు, జుట్టు ఎగరేస్తారు, లేదంటే మనల్ని ఎవడరా ఆపేది అంటారు. అనండి, కానీ ఆపండి. మనల్ని ఎవడరా ఆపేది అన్నందుకు వీళ్ళు ఆకుండా పోతున్నారు. మీరే ఆగిపోయారు చంద్రబాబు నాయుడు దగ్గర. వీళ్ళ ఇది ఊర్లో పెళ్ళి కుక్కల హడావుడి అన్నట్టు మీ బర్త్డే ఓకే మీరు చేసుకున్నారు. ఈ హడావుడి ఏంటి? కుక్కలు అన్నానా? సారీ, కుక్కలు అంటే మళ్ళీ ఎవరో ఒక వీడియో చూసా. కుక్కను కూర్చోబెట్టి వెనక జనసేన జెండా పెట్టి పాపం పూజలు చేసి బర్త్డే పార్టీ చేస్తున్నారు. అది అలా ఎందుకు చేశారు నాకు ఇప్పటిదాకా అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయితే కుక్కను ఎందుకు కూర్చోబెట్టారు? కుక్కను కూర్చోబెట్టి వెనక జెండా ఎందుకు పెట్టారు? అర్థం కాలా? మీలో ఎవరికైనా అర్థమైతే ఒక ఆ వీడియో కూడా ప్లే చేస్తా. ఓకే చూడండి. మీలో ఎవరికైనా అర్థమైతే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.